నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను వందన. ఈరోజు ఇంద్రపాక్ దగ్గర దళిత క్రైస్తవులందరూ ధర్నా చేస్తున్నారు. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న అమ్మ నమస్తే, జై తెలంగాణ. ఏంటన్న మీ సమస్య ఏంటి? ఇక్కడ ధర్నా చేస్తున్నారు. సమస్య ఏం లేదు, సింగిల్ పాయింట్ అజెండా, ఎస్సీ స్టేటస్ ఫర్ దళిత్ క్రిస్టియన్స్. అదొక్కటే సింగిల్ పాయింట్ అజెండా తోటి ఈడ ఉద్యమం చేస్తున్నాము, విజ్ఞప్తి చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, దాడి చేస్తలేము. అంటే ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? అసలు చారిత్రకంగా మనం చూసుకుని ఉంటే ఒక దళితునికి ముడ్డికి చీపురు కట్టి రోడ్ల మీద నడిపించేటోళ్ళు. అక్క అవాస్తవం అక్క, ఇది వాస్తవం కదా అక్క. మేము ఏమంటున్నాము, వివిధ కారణాల వల్ల మేము మా ఇష్ట దైవాన్ని ఆశ్రయించుకోలేకపోయిన సందర్భాలలో ఇతర దైవాలు మమ్మల్ని గుర్తించి, లేకపోతే ఆ దైవానికి సంబంధించిన ఏదైతే క్రైస్తవ దేవుడు ఉన్నాడో ఆ జీసస్ క్రైస్ట్ని నమ్మిన ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో మాకు గుడిలో దొరకని గుర్తింపు మాకు చర్చిలు ఇచ్చిరక్క. అట్లా అని చెప్పేసి యావత్ మొత్తం హిందూయిజాన్ని మేము అంటలేము. హిందూయిజం ఇస్ అ గ్రేట్ రిలీజన్. వసుధైవ కుటుంబకం అనే అంశం ఉన్నది కాబట్టే బ్రిటిష్ వాడు వచ్చిండు, ముస్లిం వాడు వచ్చిండు. అదే ఇఫ్ యూ గో టు అ టోటాలిటేరియన్ ముస్లిం స్టేట్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ అదర్ రిలీజన్స్ టు కమ్ ఇన్ టు ద నేషన్. అందుకు మేము హిందూయిజాన్ని గౌరవిస్తున్నాం. బట్ తప్పుని తప్పుగా చెప్పాల్సిందే. అగ్రకులాల ఆధిపత్యం లేకపోతే మేము ఆ దినమే షర్ట్ వేసుకుంటుండే అక్క. ఇంత సమయం ఎందుకు పట్టింది? కొన్ని దశాబ్దాలు శతాబ్దాలు ఎందుకు పడుతుంది మాకు షర్ట్ వేసుకోవడానికి? ఇలా దినము ఒకటే అడుగుతున్నాం, మేము సామాజిక గుర్తింపు కోసము మా తాతలు క్రైస్తవ్యంలోకి వచ్చిండ్రు. అది రైస్ బ్యాగ్ తీసుకుర్రా, అది అన్నం తీసుకుర్రా, షర్ట్లు తీసుకుర్రా, అది పక్కన పెడదాం. మమ్మల్ని మనిషిగా గుర్తించిండ్రు అక్క. అక్క ఇప్పుడు మా అన్నది కోస్తే, లేకపోతే ఒక రెడ్డిది కోస్తే గదే రక్తం అక్క. నేను చూడనీకే కూడా బ్రిటిష్ వాళ్ళు లెక్క ఉన్నాను అక్క, నేను భారతీయులు లెక్కనే ఉన్నా. మనం అందరము బయోలాజికల్గా భేదాలు లేకున్నప్పుడు సామాజికంగా మనం ఎందుకు ఎస్టాబ్లిష్ చేసుకున్నాము? అది మేము అడుగుతా ఉన్నాము. చలో, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వివిధ కారణాల వల్ల క్రైస్తవ్యంలో వచ్చినాము మేము. సిద్ధాంతం పక్కన పెడదాము. ఒక సిద్ధాంతంని ఆశ్రయించిన వెంటనే అదేమైనా వాషింగ్ మెషిన్ అక్క, ఇదేమైనా సర్ఫ్ ఎక్సెల్ పౌడరా, ఒక రాత్రిలోనే అంత మంచిగా ఓడిపోవడం కాదు కదా. అది ఇవాళ దినం మేము ఏమంటున్నాం, ఎస్సీ స్టేటస్ మాకు ఇవ్వండి. వై? బికాస్ వీ హిస్టారిక్లీ ఎక్స్పీరియన్స్ డిస్క్రిమినేషన్ అండ్ వీ కంటిన్యూ టు ఎక్స్పీరియన్స్ డిస్క్రిమినేషన్. అక్క నేను చెప్తున్నా, రెడ్డి చర్చిలు ఉన్నాయి అక్క, చౌదరీ చర్చిలు ఉన్నాయి అక్క, కుల వ్యవస్థ ఓదక్క. మేమేమంటున్నాము, ఆ కుల వ్యవస్థ మమ్మల్ని అనగదొక్కే ఈ దురిస్థితిలో మా ప్రొటెక్షన్ మాకు కావాలి అంటున్నాము. మాకు స్టేటస్ వచ్చింది అనుకో అక్క, బాజాబ్తా తిరుగుతాం. ఎవ్వడు కూడా మమ్మల్ని ముట్టడి చేయడు, ఆ స్ట్రెంత్తో తిరుగుతాం. అట్లా అన్న, మీ దళిత క్రైస్తవులకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది? దళిత క్రైస్తవులు జరుగుతున్నటువంటి అన్యాయము ఇవాళ ఈ పాలకులు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఉండడం అనేది చాలా విచారకరమైనటువంటిది. ఇవాళ అన్ని వర్గాల వారు స్వేచ్ఛగా చర్చికి వెళ్ళగలుగుతున్నారు, ప్రార్థన చేసుకోగలుగుతున్నారు, బైబిల్ చదువుకోగలుగుతున్నారు. ప్రభుత్వాల పరంగా, రాజ్యాంగ పరంగా వారికి రావాల్సినటువంటి హక్కులు, అవకాశాలు, ప్రయోజనాలు స్వేచ్ఛగా పొందుకుంటున్నారు. కానీ కేవలం దొంగచాటుగా బిక్కుబిక్కుమంటూ భయంతో చర్చిలకు వెళ్ళేటువంటి పరిస్థితి కేవలం దళిత క్రైస్తవులకే ఉంది. ఒక చర్చికి వెళ్తే ఎంఆర్ఓ చూస్తాడో, విఆర్ఓ చూస్తాడో, ఎవరు చూసి ఎవరు కంప్లైంట్ ఇస్తారో అని చెప్పేసేటువంటి ఒక భయంతో స్వదేశంలో పుట్టిన నేల మీద, పుట్టిన గడ్డ మీద తనకు నచ్చినటువంటి విశ్వాసాన్ని ఫాలో అయ్యేదాని కొరకు అంత భయంతో ఉండాల్సినటువంటి పరిస్థితి ప్రపంచంలో మరే దేశంలో కూడా లేదు, ఇక్కడ మాత్రమే ఉందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. మీ దళిత క్రైస్తవులోనే కొంతమంది కొన్ని ధర్నా ఆ టైంలో మాకు రిజర్వేషన్ ఇవ్వకపోయినా పర్లేదు అని అంటున్నారు. మరి అంటే మీకే యూనిటీగా లేదా అని ఇట్లా ఏమైనా అనుకోవచ్చా? అమ్మ, ఇక్కడ యూనిటీ అనేటువంటిది కాదు. సమాజంలో కులాలతో పాటు రెండు వర్గాలు కూడా ఉంటాయి. ఒకటి బీద వర్గం, రెండు సంపన్న వర్గం సమాజంలో కూడా. సో ఇక్కడ కూడా క్రైస్తవ్యంలో కూడా ఏంటంటే ఇవాళ బాగా నడిచేది ఏంటంటే సంపన్న వర్గాలదే, వాళ్ళ రాజ్యమే నడుస్తుంది, వాళ్ళు చెప్పేదే వేదం అవుతుంది ఇక్కడ. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కడుపు నిండింది కనుక వారికి ఆకలి విలువ తెలియదు, కష్టం విలువ తెలియదు, అన్నం విలువ తెలియదు. కాబట్టి వాళ్ళు 100 మాట్లాడతారు. కానీ ఇవాళ బీద పరిస్థితులలో ఉండి రోజు దినసరి కూలీలుగా ఉంటూ పట్టణాలకు వచ్చి స్లమ్ ఏరియాలలో బతుకుతూ రోజువారీ పనులకు వెళ్ళేటువంటి వ్యక్తులు చర్చికి వెళ్తే వాళ్ళకు రిజర్వేషన్ పోతే, వాళ్ళకి ఎస్సీ స్టేటస్ పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి వాళ్ళకు. కానీ వీళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు విదేశాల్లో చదువుకుంటూ ఉంటారు, పెద్ద ఫారెన్ వాళ్ళకు వస్తూ ఉంటుంది. ఇవాళ ఎఫ్సిఆర్ఏలు కావాలి వాళ్ళకి, కానీ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అవసరం లేదు వాళ్ళకు. ఎందుకంటే ఎఫ్సిఆర్ఏ ఉంటే ఫారెన్ నిధులు పొందుకోవడానికి స్వేచ్ఛగా వాళ్ళు ఫారెన్ నిధులు పొందుకొని కోట్లు కూడబెట్టుకునే దాని కొరకు ఈ సంపన్న వర్గాలకు ఆశ ఉంటుంది. కానీ
పేద దళిత క్రైస్తవులకు వాళ్ళ హక్కులు కావాలి, సమాన న్యాయం కావాలన్న దాని మీద మాత్రం వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడరు. అందుకొరకని చెప్పేసి ఈ యొక్క సంపన్న వర్గాలు కూడా క్రైస్తవ్యంలో పెద్ద ఎత్తున ఉండి దీన్ని వాళ్ళ అదుపాజ్ఞంలో కూడా దళిత క్రైస్తవ ఉద్యమం ఉండాలని కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దళిత క్రైస్తవులు చైతన్యవంతం అయ్యారు, సత్యాన్ని తెలుసుకుంటున్నారు, హక్కులు కావాలంటే పోరాడాల్సిందే అనేటువంటిది కూడా వాళ్ళు తెలుసుకొని ఈరోజు ముందుకు వచ్చారు. అందుకు ఉదాహరణ ఈరోజు ఇక్కడ జరుగుతున్న బ్రహ్మాండమైనటువంటి దళిత క్రైస్తవ మహానిరసన సభ సక్సెస్కు కూడా అదే కారణం. 1950 ఆ టైంలో ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చారు కదా, మరి ఈ విషయంపై ఏం చెప్తారు అసలు? ఇప్పుడు 1950 ఆగస్టు 10 ఇదే రోజు, ఆ రోజు రాష్ట్రపతి ఉత్తర్వుని తీసుకొచ్చారు. అన్ని వర్గాలను స్వేచ్ఛగా వదిలిపెట్టి కేవలం దళితుల మీద మాత్రమే ఇంతటి వివక్షత చూపించే దాని కొరకు మరి ఆనాటి పాలకులకు ఎందుకు ఇంత మా మీద కక్ష ఉందనేటువంటిది అర్థం కావడం లేదు. ఇవాళకి కూడా మీరు గమనించండి, మా తాతలు, మా తండ్రులు, మేము, మా పిల్లలు, మా ముత్తాతలు కూడా ఏ రాజకీయ పార్టీలను బలపరిచామో, ఏ రాజకీయ పార్టీలకు ఓటేశామో, ఏ రాజకీయ పార్టీలను మా భుజాల మీద మోసామో, మార్చి 24, 2026న సుప్రీంకోర్టు ఆర్డర్ వస్తే ఈ రోజు దాకా కూడా ఆ రాజకీయ పార్టీలు మాట్లాడట్లేదు, సుప్రీంకోర్టు ఆర్డర్ను ఖండించట్లేదు. అంటే చూడండి, అంటే ఎంతసేపు మమ్మల్ని ఓటు బ్యాంకుగానే చూశారు తప్ప మా హక్కులను వాళ్ళు గమనించుకోలేకపోయారు. అందుకొరకనే ఇప్పుడు మా పక్షం ఎవరున్నారనేది కూడా మేము ఆలోచించేసరికి చివరికి వచ్చేసరికి మా పక్షం మందకృష్ణ గారు ఒక్కరే నిలిచారు. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇవాళ ఉద్యమాల పెద్దన్నగా మందకృష్ణ గారు వచ్చి దళిత క్రైస్తవులకు అండగా ఉన్నారు కనుక 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండబడినటువంటి లక్షలాది మంది దళిత క్రైస్తవులు ఇక మందకృష్ణ మాదిగ సారథ్యంలోనే ఉద్యమాన్ని నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏది అందరికి ఇప్పుడు సపోజ్ బీసీలకు తీసుకుంటే బీసీ హోదా ఉంది, ఇంకా ఓసీలకు తీసుకుంటే ఓసీ హోదా, ఈబీఎస్ రిజర్వేషన్లు అన్నీ కల్పిస్తున్నారు. కానీ ఈ యొక్క ఎస్సీ ఓన్లీ ఎస్సీ అంటే మాదిగ మాల ఎస్సీ దగ్గరకు వచ్చేసరికి, ఉపకులాల దగ్గరకు వచ్చేసరికి మీకు రిజర్వేషన్ వర్తించదు, ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని చెప్పడం అది చాలా దురదృష్టకరం. అది ఎందుకంటే అందరికీ ఎస్టీ వాళ్ళకు ఉంది, వాళ్ళు ఏ మతం మారినా ఏది చేసినా వాళ్ళకు అన్నీ వర్తిస్తున్నాయి, ఓసీ వాళ్ళకి ఏ మతం మారినా అన్నీ వర్తిస్తున్నాయి, ఓబీసీ అన్నీ ఉన్నాయి. కానీ ఎస్సీ దగ్గరకు వచ్చేసరికి మనం చూస్తూ ఉన్నాం, చాలా దురదృష్టకరం ఏంటంటే ఎస్సీ హోదా రద్దు చేయబడుతుంది అనేది అది అనడం చాలా దురదృష్టకరం. అది అంటే ఇప్పుడు మీరు మతంలో మారడం కన్నా మీ దళితులు అందరూ కలిసి ఫైట్ చేస్తే మీకు న్యాయం జరగదా? అదే కదా, గత 76 సంవత్సరాల నుంచి మేము క్షోభిత అనుభవిస్తున్నాం. 30 సంవత్సరాల నుంచి ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఇదే కాజ్ మీద వర్క్ చేస్తూ ఉంది. దీని మీదే 2009లో కూడా సుప్రీంకోర్టులో కేసు వేసాం, ఆ కేసు కూడా నడుస్తూ ఉంది. ఆ తీర్పు కోసం మేము ఎదురు చూస్తున్నాం. కేజీ బాలకిషన్ గారి యొక్క సమక్షంలో ఏదైతే ఉందో కమిషన్ వేశారో దానికోసం మేము తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారన్న? సుప్రీంకోర్టు అయితే ఆల్రెడీ తీర్పు ఇచ్చింది, మతం మారితే ఏసీ హోదా రద్దు అవుతుంది అని. మరి దీనిపై ఏం చెప్తారు? సుప్రీంకోర్టు అనేది తీర్పు అనేది ఒక చింతాడ ఆనంద్ కేసులో మాత్రం ఇచ్చింది. మేము వేసిన 2009లో ఏదైతే అసలైన కేసు 2009లో వేసాం, ఇంకా దానికి తీర్పు అనేది రాలే. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే చింతాడ ఆనంద్ కేసు ఏదైతే ఉందో ఆంధ్రాలో జరిగినటువంటిది దానికి సంబంధించినటువంటి మాత్రమే అది ఇచ్చింది. కానీ మేము ఇచ్చిన అంటే మేము 2009లో ఏదైతే వేసాం కేసుకు సంబంధించి ఇంకా కమిషన్ నడుస్తూనే ఉంది. దాదాపు అందరం కూడా కొన్ని లక్షల మంది మేమందరం కూడా ఏం చేసాం, సంతకాలు సేకరణ చేసి మా యొక్క నివేదిక అన్నీ కేజీ బాలకిషన్ గారికి ఒప్పజెప్పాం. ఇంకా దాని తీర్పు అనేది ఇంకా రాలే. క్రైస్తవుడిగా మారితే ఏసీ హోదా పోతుందని అంటున్నారు కాబట్టి మా ఏసీ హోదా మాకు ఇవ్వాలి, అదొకటి మెయిన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, మాకు ఏదైతే ఎస్సీలకు వచ్చే రాయితీలు ఉన్నాయో అవి అందరితో పాటు మాకు కూడా సమానంగా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అన్న, నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు మతం ఎందుకు మారుతున్నారు? మీ మతాన్ని ఏమంటారు, ఒక మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకొని హక్కుల కోసం పోరాటం చేయాలి, కానీ మతం ఎందుకు మారుతున్నారు అసలు? క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు, ఇది మార్గం. ఎవరైతే యేసు ప్రభు నమ్ముకోవాలనుకున్నారో వారు స్వచ్ఛందంగా రావాలి తప్ప బలవంతంగా కానీ ఒత్తిడితో కానీ రావద్దు. మేము ప్రతిసారి చెప్పేది ఏంటంటే మనసు మార్చుకోండి, మీకున్న చెడు వేషాల నుంచి బయటికి రండి, తాగుడు నుంచి, గుట్కాల నుంచి, లేకపోతే లోక సంబంధంగా తిరుగుతున్న విచ్చలవిడితనం నుంచి బయటికి రమ్మని వాళ్ళని ప్రభావితం చేస్తున్నాం తప్ప మతం మారమని చెప్పట్లేదు. అందరూ మతం అంటున్నారు కానీ ఇది మతం కాదు, మార్గం.